న్యూస్ ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి కూనూరు అశోక్ దృఢమైన సంకల్పంతో పోటీ చేస్తున్నారని తెలియజేశారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పోటీ చేస్తున్నానని, గ్రామ అభివృద్ధి పదంలో దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నానని మీడియాతో అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో ముఖ్యంగా గ్రంథాలయం ఏర్పాటు, యువతకు అవసరమైన సదుపాయాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు రూపుదిద్దుకునేలా కృషి చేస్తానని తెలియజేశారు. సీతక్క సంపూర్ణ సహకారంతో జంగాలపల్లిని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. అశోక్ మరింతగా మాట్లాడుతూ వరంగల్ జిల్లా గంగదేవిపల్లి ఆదర్శ గ్రామం మోడల్గా తమ గ్రామాన్ని అదే స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యతను స్వయంగా తీసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చారు. జంగాలపల్లి అభివృద్ధి కోసం తన పూర్తి సమయం, శక్తి వినియోగిస్తానని కోనూరు అశోక్ స్పష్టం చేశారు. నా పేరు కూనూరు అశోక్ గౌడ్, జంగాలపల్లి సర్పంచ్ అభ్యర్థిని మేడం. నేను ఈ ఊరుకు మా మినిస్టర్ గారు అయినాక 2 సంవత్సరాల క్రితం నుంచే మేము ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నాం. ఉదాహరణ, ఈ జంక్షన్ మీదనే 2,60,00,000, గట్టమ్మ కాడ 500 కోట్లతోటి డెవలప్మెంట్, అది మా ప్లేసే. విలేజ్లో కూడా 3 కోట్ల డెవలప్మెంట్ చేసినాం. నేను ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాము, సంక్షేమ పథకాలు ఇచ్చినాము, సన్న బియ్యం, రేషన్ కార్డు, రైతు భరోసా, రైతు బీమా, ఉచిత బస్సు, ఉచిత కరెంటు ఇవన్నీ ఇచ్చినాము. మళ్ళీ కూడా రేషన్ కార్డులు ఇచ్చినాము, సన్న బియ్యం ఇచ్చినాము. మేము సర్పంచ్గా అయినాక కూడా మేడం కొన్ని డ్రైనేజీలు ఉన్నాయి, సీసీలు ఉన్నాయి. అవన్నీ మా మేడం గారు పంచాయతీరాజ్ మినిస్టర్. మాకు నిధులు అనేది అది కాదు, మా అక్క పైసల మనిషే మా అక్క. కాబట్టి మేము అక్కడ ఒక గంగదీపల్లి లెక్క, ఆ జంగాలపల్లిని గంగదీపల్లి లెక్క చేద్దామని మా ఆలోచన మేడం. మేము అక్కడ ఎవరి కూడా ఇబ్బంది పెడతలేము. వాళ్ళే మమ్మల్ని ఇవాళ కొద్దిగా వేరే తారీఖు మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళ ఇంటికి విడిచిపెడతాను, వాళ్ళు చేసిన తప్పులు వచ్చాడు ఉన్నాయి, అది లేదు. మాకు మినిస్టర్ గారు అన్న మీరు ఏం తొందరపడండి, గెలుపు మీ అంచులో ఉన్నది అని అనడం జరుగుతుంది. మేము మేడం గెలిచినాక ఆ ఊరును గంగాదేవిపల్లి చేస్తానని మేము హామీ ఇస్తున్నాం మేడం ప్రజలకు. నా పేరు నల్వోల్ శ్రీధర్, జంగాలపల్లి మాజీ సర్పంచ్. నేను 2006లో ఇనాల్మా సర్పంచ్. అప్పుడు మేజర్ గ్రామ పంచాయతీ. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే. ఇనాల్మా సర్పంచ్ గెలిస్తే వాళ్ళు ఒక గ్రామ పంచాయతీకి 5 లక్షల రూపాయలు ఇచ్చేది. నేను 5 లక్షల రూపాయలు తీసుకున్నా, 2 సీసీ రోడ్లు చేసిన. గ్రామ పంచాయతీ ఫండ్లు ప్లస్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పైసలతోటి 2 సీసీ రోడ్లు చేసినాం. జంగాలపల్లి చరిత్రలో పంచాయతీరాజ్ చట్టం వచ్చినప్పటికెళ్ళి సర్పంచ్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో తప్ప ఏ పార్టీ కూడా సర్పంచ్ గెలవలేదు. ఇవాళ అదే నినాదంతో మేము సర్పంచ్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి గెలుస్తాను, గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను. ఇప్పటి వరకు గ్రామంలో అభివృద్ధి అంతా మొత్తం జరిగింది కూడా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు చేసిన అభివృద్ధి తప్ప వేరే వాళ్ళు ఎవరు చేయలేదు. ఇక నుంచి ఇప్పుడు జరిగిన అభివృద్ధే కాకుండా ఇక ముందు కూడా ఇప్పుడు అశోక్ గారు సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డాడు. ప్రజలు కూడా బ్రహ్మరథం పడతారు, గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు కూడా గెలుస్తారనే ఆలోచన మాకు కూడా వచ్చింది. ఈయన గెలిచిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసే పని ఏంటంటే జంగాలపల్లిలో ఒక శివాలయం కట్టాలి. తర్వాత మా పెద్ద చెరువు, మా జంగాలపల్లి చెరువు పెద్ద చెరువు, దాని వెనుక 1100 ఎకరాల ఆయకట్టది. మా ఊరు మొత్తం రైతులు, రైతు కూలీలు వీళ్ళే ఉన్నారు. కాబట్టి రైతులకు మేలు జరగాలంటే మా జంగాలపల్లి చెరువు కట్ట మీద మినీ ట్యాంక్ బండ్ లెక్క చేసి అట్లా చేస్తే ఏమవుతుంది అంటే ఆ చెరువు కట్ట ఆ నీటి సామర్థ్యం తట్టుకొని కట్ట లేకుండా ఉంటుంది. ప్లస్ రైతులకు కూడా ఆడ మంచిగా కూర్చోవడానికి, ఆడ మధ్యాహ్నం పూట భోజనాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ మంత్రి గారికి చెప్పినాం, ఆమె ప్రపోజల్ పెట్టింది. సర్పంచ్ గెలిచిన తర్వాత మేము ఈ 2 పనులు చేస్తాం. అక్కడక్కడ చిన్న చిన్న సీసీ రోడ్లు మిగిలినాయి, అవి కూడా చేయడానికి సిద్ధంగా అవి ప్రపోజల్ పెట్టినాం. అవి కూడా పంచాయతీరాజు ఈ గారికి పోయినాయి, ప్రపోజల్స్ వచ్చేసినాయి. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఈ శివాలయము, ఈ మన ముదిరాజు కమిటీ హాలు, ఎస్సీ కమిటీ హాలు నిన్న మంత్రి గారు వచ్చిండ్రు. ఆల్రెడీ మేము ప్రపోజల్ పెట్టినాం. ఈ ప్రపోజల్ పెట్టి వాస్తవంగా 6 నెలలు అవుతుంది మేము ప్రపోజల్ పెట్టివి. ఈ ప్రొసీడింగ్ కూడా వచ్చినాయి. సర్పంచ్ గారు గెలిచిన తర్వాత, వార్డు మెంబర్ గెలిచిన తర్వాత ఇవన్నీ చేసడానికి మేము గత 3 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాల టైం మాకు ఉన్నది. ఈ 3 సంవత్సరాలలో ఇవి అన్ని కంప్లీట్ చేసుకుంటూ ఇంకా ఏమైనా కొత్తవి ఉంటే కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న రాత్రి మంత్రి గారు కూడా గ్రంథాలయం అనేది మహిళా సమాఖ్య బిల్డింగ్ మొన్ననే కట్టించినాం. 5 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు అప్పటి మంత్రి సత్యవతి రాథోడ్ గారు. దాని మీద కూడా పిల్లర్స్ వేసినాం, ఇంకా స్లాబ్ వేయలేదు. దానికి మంత్రి గారికి ఇంకో 10 లక్షలు మీరు ఇస్తే ఈ ఊళ్ళో చదువుకున్న మా జంగాలపల్లి చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.
నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకు ఒక గ్రంథాలయం అనేది పెట్టిస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అని అది ఒక స్లాబ్ వేసి ఆడ బుక్స్ పేపర్స్ డైలీ పేపర్స్ బుక్స్ వాళ్ళు పెట్టాలనే ఆలోచనతో మేము ఉన్నాం. ఆ విధంగా మేము ముందుకు పోతాం. అదే పద్ధతిలో మేము ఊళ్ళోకి పోయి ఓట్లు అడుగుతున్నాం. సర్పంచ్ గారిని వార్డు మెంబర్ని గెలిపించుకుంటాం. సీతక్క గారి నాయకత్వం, సీతక్క గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఉంగరం గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే.